హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇలా సింపుల్‌గా మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇలా సింపుల్‌గా 5 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకునే ఇలాంటి ఒక రైస్‌నైతే మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. సో, ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొనేసి ఆయిల్ వేసుకునేసేయండి. జస్ట్ ఒక 5 మినిట్స్ చాలు గాయ్స్. సో, ప్రిపేర్ చేసుకునేయచ్చు. సో, ఆయిల్ వేసుకొనేసి ఆవాలు వేసుకున్న తర్వాత అండ్ ఇలా ఆవాలు బాగా వేగిన తర్వాత మనము ఆనియన్ అయితే వేసుకునేసేయాలి. ఆనియన్ 1 కట్ చేసుకునేసి ఇలా బాగా లైట్‌గా వేయించుకునేసేయండి. సో, మనం బిసిబెల్లెబాత్ లెక్కి చేస్తున్నాం కాబట్టి మనము సేమ్ టేస్ట్ అనేది అదే ఉంటది. అండ్ అదే రైస్ లెక్కే ఉంటది. కానీ కొంచెం డిఫరెంట్ ఉంటది. అండ్ 1 క్యాప్సికమ్ వేస్తున్నా. 1 క్యాప్సికమ్ కూడా వేసేసి మనము 1 క్యాప్సికమ్, బీన్స్ అండ్ క్యారెట్ ఈ మూటిని కొంచెం లైట్‌గా ఇలా వేయించుకునేసేయాలి ఆయిల్‌లో. ఇలా బాగా ఈ మూటిని వేయించుకున్న తర్వాత లైట్‌గా అండ్ ఆనియన్ 1 అండ్ టమోటో కూడా వేస్తున్నా. టమోటో, ఆనియన్ కూడా వేసేసి బాగా ఇవన్నీ మనము లైట్‌గా వేయించుకునేసేయాలి ఆయిల్‌లో. ఇలా ఆయిల్‌లో అంతా వేయించుకున్న తర్వాత 1 కప్ బియ్యం అండ్ 1 కప్ కింది బెల్లం కూడా తీసుకుంటున్నా. సో, ఇవి కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేయండి అన్నీ. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనము బిసిబెల్లెబాత్ పౌడర్‌నైతే ఇప్పుడు తీసుకోవాలి. బిసిబెల్లెబాత్ పౌడర్‌ని వేసేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ కారం. కారం కూడా వేసేసి చింతకాయ రసం అయితే తీసుకుంటున్నా. సో, ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నా చింతకాయ రసం అండ్ ఫైనల్‌గా సాల్ట్ కూడా వేసేసి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి ఇప్పుడు మీకు ఎంత కావాలో మీ క్వాంటిటీ బట్టి వాటర్ అనేది తీసుకునేసేయండి. ఇలా వాటర్‌ని తీసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇలా వాటర్ మీకెంత కావాలో అంత తీసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకొనేసిన తర్వాత మనము మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వరకు పెట్టుకుంటే సింపుల్‌గా మనకి రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మనకి ఫాస్ట్‌గా కూడా చేసుకునేయచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. బిసిబెల్లెబాత్ లెక్కి ఇది కూడా కొంచెం డిఫరెంట్ ఉంటది. బిసిబెల్లెబాత్ అయితే కాదు గైస్. ఇది గైస్ ఈరోజు రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. బై గైస్.